హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను కామెడీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంచెం నా వాయిస్ షివరింగ్, తర్వాత మీకు ఆ పిక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. సో మా ఇంట్లోకి బయట మేము చెప్పులు అవి పెట్టుకునే చోట అయితే పాము వచ్చిందండి. సరే, మేము ఏదో చిన్న పామే కదా అనుకుని మేము అనుకున్నాం, కానీ తీరా అక్కడ ఉన్న సంచులు కానీ అవన్నీ తీసి క్లియర్ చేసి చూస్తే ఇంకా చూసేటప్పటికి షాక్ అన్నమాట. అది ఎంత పెద్ద పాము ఉందో నిజంగా, అది ఇంకొక కాటేస్తే ఇంకా అంతే అనమాట. చాలా పెద్ద పాము ఉందండి. సో అస్సలు పట్టుకోలేకపోయాం. కొడదాం అనుకున్నా కూడా స్కిప్ అయిపోతూ ఉంది అనమాట. అది జారిపోతూ ఉంది. సో ముగ్గురు నలుగురు ఉన్నారు, ట్రై చేశారు. ఎంత కొడదాం అనుకున్నా కూడా సో అవ్వట్లా. ఇటు నుంచి ఒకరు అటు నుంచి ఒకరు. చూడండి, అక్కడ మేము సంచులు అవి కూడా అన్ని తీస్తున్నాము. సో మీరు చూసినట్లయితే, ఎందుకంటే మేము ఇదంతా ఎందుకు క్లియర్ గా చెప్తున్నామంటే, సో ఎక్కడైనా సరే క్లీన్ గా ఉంచుకోకపోతే ఇలాంటి పాములు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి. ఇది అందరూ కూడా కొంచెం బయట మనం చెప్పులు పెట్టుకునే ప్లేసే కదా అని చెప్పేసి అలాంటి చోట్ల ఇలా చిన్న చిన్న కిటికీలు అది పెట్టుకుని అందులో ఊరికే సామాన్లు పెట్టేసుకుంటూ ఉంటాము. సో అలాంటప్పుడు ఇలాంటివన్నీ పెద్ద పెద్ద పాములు వచ్చి చేరుతుంటాయి. చూడండి, అది ఎంత పైకి లేస్తుందో అసలు పాము. సో అది కదులుతుంటేనే నిజంగా వణుకు పుడుతుంది వెన్నులో. సో ఈయనైతే ట్రై చేస్తున్నారు దాన్ని, అసలు వస్తే బయటకు కొట్టేద్దామన్న అసలు ట్రై చేస్తున్నారు. సో ఒక అంకుల్ని అయితే పిలిచాము. వాళ్ళు పనులు అవి చేస్తుంటారు. వాళ్ళకి పాములు కొట్టడం అనేది బాగా తెలుసు అని చెప్పి అది ఆయన పిలిస్తే కూడా అది ఆయన్నే ఆట పట్టించేసింది. అసలు మొత్తం ఆయన కొడదాం అనుకునే లోపు అల్లకల్లోలం అయిపోయింది. సో అదైతే కిందకి మెట్లు అవి దాటేసి కిందకి స్కిప్ అయిపోయింది అనమాట. సో చూడండి, అక్కడ తర్వాత వీడియో కట్ చేస్తే తర్వాత వాళ్ళు టబ్ మూత పెట్టారు. ఆ టబ్ కింద ఉండిపోయింది పాము అయితే. దాని కింద తొక్కు పెట్టారు. సో ఆ టబ్ తీసి మళ్ళీ కొట్టేద్దాం. టబ్ తీయంగానే మాత్రం చాలా స్పీడ్ గా పారిపోయింది. పాము అయితే మాకు దొరకలేదు. చాలా వెతికారు, పక్కన తుప్పల్లోకి అయితే వెళ్ళిపోయింది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చిన్ను కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి.